హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు చాలా సింపుల్ రెసిపీ చికెన్ కర్రీ విత్ దోశ. ఇప్పుడున్న వెదర్లో అంటే వర్షాలు ఎప్పుడు కొడుతున్నాయో ఎండలు ఎప్పుడు వెళ్తానో తెలియదు కదా, అలాంటప్పుడు ఇలా వేడి వేడి దోశలు వేసుకొని కాస్తంత నెయ్యి వేసుకొని ఇలా వేడి వేడిగా చికెన్ గ్రేవీ చికెన్ కర్రీ చేసుకొని ఇలా తింటే ఆ టేస్టే వేరు కదా. మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడున్న వెదర్కి చాలా బాగుంటుంది. మరీ క్రిస్పీగా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఇలా దూరగా దోశ కాల్చుకొని ఇలా తినండి. దీనికోసం ముందుగా ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ తీసుకోండి, ఇలా కట్ చేసుకోండి. అలాగే ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి నూరుకోండి. దీంతోపాటు ఒక 3 కిలోల చికెన్ తీసుకోండి. సాల్ట్ వాటర్లో వేసి ఇలా నీట్గా కడిగి పెట్టుకోండి. ఒక ప్యాన్ పెట్టుకొని కాస్తంత నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసి తగినంత ఆయిల్ వేసుకొని పోపు వేసుకోండి. పోపు కోసం బగారాకు, అలాగే సాజీర, ఇలాచి, ఒక 2 లేదా 3 లవంగాలు వేసుకోండి. అవి కాస్త మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ కూడా ఇందులో వేసుకోండి. ఇలా వేసి ఒకసారి కలుపుకోండి. అది కాస్తంత ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే కాస్తంత కరివేపాకు వేసుకోండి. అంటే లేతగుండ వేసుకోండి, ముదురుగున్నదొద్దు. అలాగే ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి కూడా ఇందులో వేసుకోండి. అంటే ఫ్రెష్గా వేసుకుంటే టేస్ట్తో పాటు స్మెల్ కూడా చాలా బాగుంటుంది. అది కాస్త అడగంటకుండా కలుపుకొని చూసారా, ఇలా కాస్తంత గోల్డ్ కలర్లోకి రాగానే పసుపు వేసుకోండి. ఇలా పసుపు వేసి ఒకసారి మిక్స్ చేసుకొని కడిగి పెట్టుకున్న చికెన్ మొత్తం ఇందులో వేసుకోండి. ఇలా వేసి ఒకసారి పీసులకు మొత్తం ఆయిల్ పట్టేలాగా కలుపుకోండి. కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో మూత పెట్టి ఉంచుకోండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒక 4 స్పూన్ల కారం వేసుకోండి. అంటే స్పైసీకి తగ్గట్టు వేసుకోండి. స్పైసీకి తగ్గట్టు వేసుకొని ఇలా ఒకసారి మళ్ళీ కలుపుకొని దీంట్లోనే కాస్తంత గరం మసాలా కూడా ఇందులో వేసుకోండి. అంటే వాటర్ పోయకముందే ఇప్పుడే వేసుకోండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దీంతోపాటు గంట కూడా కొట్టండి. చాలా సింపుల్ రెసిపీస్ ఉంటాయి నా ఛానల్లో, ఒకసారి చూసేయండి. దీంట్లోనే కాస్తన్ని వాటర్ పోసి మళ్ళీ ఒక 10 నిమిషాల పాటు సిమ్లో పెట్టి మూత పెట్టుకోండి. మూత తీసి దీంట్లో కాస్తంత ఎండు కస్తూరి మెంతి వేసుకోండి. ఉంటే వేసుకోండి, లేకుంటే పర్లేదు. అలాగే కాస్తంత సాల్ట్, దీంతోపాటు మళ్ళీ ఇంకో టేబుల్ స్పూన్ అంత ఉంటుంది కదా అల్లం వెల్లుల్లి, ఆ పేస్ట్ కూడా వేసుకోండి. అలాగే చికెన్ మసాలా కూడా వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకోండి సిమ్లోనే. చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడున్న వెదర్లో ఎప్పుడు ఒకేలా కాకుండా పూరితో కాకుండా ఈసారి ఇలా దోశలు వేసుకొని ఈ సండేని ఇలా ఎంజాయ్ చేయండి. చూసారా, ఇలా దోశ పిండి తీసుకొని ఒక దోశ ప్యాన్ పెట్టుకొని కాస్తంత నెయ్యి అప్లై చేసుకోండి. ఇలా దోశలు వేసుకోండి. మరీ క్రిస్పీగా కాకుండా మరీ మెత్తగా కాకుండా దూరగా వేయించుకోండి. క్రిస్పీగా అయితే అంటే విరిగిపోద్ది కదా దోశ అనేది, అందుకే దూరగా వేయించుకోండి. ఇలా చూసారా, ఒక స్టవ్ మీద కర్రీ, ఇంకో స్టవ్ మీద దోశ ఇలా వేసుకొని వేడివేడిగా తింటే ఆ టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అనుకో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా చూసారా, మరీ క్రిస్పీగా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఇలా దూరగా వేయించుకోండి. ఇలా వేసుకొని ఒక ప్లేట్లో తీసుకోండి. ఇలానే అంటే మేము 4 మెంబర్స్ కాబట్టి అంటే 4 వేసిన, అంటే ఎక్కువ చేయలేదు, మళ్ళీ రైస్ తినరని పిల్లలు. చూసారా, కర్రీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. స్మెల్ తోటే చంపిస్తుంది కర్రీ స్మెల్. గ్రేవీ కూడా చాలా చిక్కగా వచ్చింది. ఇలా బౌల్లో ఒక చికెన్ తీసుకొని ఇలా దోశ తింటే ఆ టేస్ట్ నెక్స్ట్ లెవెల్. ఒకసారి ట్రై చేయండి. నా ప్రాసెస్ కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంటే లాస్ట్లో కాస్తని
బొరుపేలాలు కూడా వేసుకొని తిన్నా. టేస్ట్ అదిరిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.